రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్. రేపు ఎల్లుండి పొంచి ఉన్న ముప్పు. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాలకు ఆదివారం నుంచి 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో కోయంబత్తూర్ జిల్లాలోని కొండ ప్రాంతాలు, నీలగిరి జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిండుగల్, తేని, తేన్కాసి జిల్లాల్లో 1-2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా తిరుప్పూర్, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో కోవై, నీలగిరి జిల్లాలకు రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన 3 బృందాలు వెళ్లాయి. ఊటీ, వాల్పారై ప్రాంతాలకు తలా ఒక బృందం, కోవైలో మరో బృందం మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించనుంది. అలాగే సీనియర్ అధికారులు 2 జిల్లాలకు వెళ్లి పరిశీలించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం జరగకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.